నమస్కారం. పదండి, ఈరోజు మనం కాస్త టైంలో వెనక్కి వెళ్దాం. సరిగ్గా సెప్టెంబర్ 1947కి. భారతదేశం అప్పుడే రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఆ ఉత్సాహభరితమైన రోజులు కదా. కాని ఆ గాలిలో సంబరంతో పాటు ఓ లోతైన ప్రశ్న కూడా ఉంది. పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్యజీ తన అఖండ జ్యోతి పత్రిక ద్వారా అడిగిన ప్రశ్న, అసలు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి? రండి, ఈ అద్భుతమైన విశ్లేషణలోకి మనం ప్రవేశిద్దాం. చూసారా, ఈ ఒక్క వాక్యం మొత్తం మన చర్చకు పునాది వేస్తోందన్నమాట. ఎంత శక్తివంతమైన ఆలోచన కదా ఇది. గురుదేవేం చెప్తున్నారంటే, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వేచ్ఛ రావడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలైన విముక్తి మన లోపల మొదలవ్వాలి. మన అలవాట్లు, మన కోరికలు, మన బలహీనతల సంకెళ్ల నుండి బయటపడటమే నిజమైన స్వాతంత్ర్యమని. అవును, ఇది చాలా మంచి ప్రశ్న కదా. ఒక దేశానికి స్వేచ్ఛ రావచ్చు, కాని ఒక వ్యక్తి తన మనసుకే బానిసగా ఉండిపోతే ఆ స్వేచ్ఛకు ఇంకా అర్థముంటుందా? మరి ఈ అంతర్గత స్వాతంత్ర్యం అనే శిఖరాన్ని ఎలా అధిరోహించాలో గురుదేవ్ చూపిన మార్గాన్ని ఇప్పుడు మనం అన్వేషిద్దాం. చూడండి, ఏదైనా కట్టాలంటే ముందు అడ్డంకులను తీసేయాలి కదా. అలాగే గురుదేవ్ ప్రకారం మన అతిపెద్ద శత్రువులు బయట ఎక్కడో లేరు, మన లోపలే దాగి ఉన్నారు. మన నిజమైన స్వేచ్ఛకు అడ్డుపడే ఆ లోపలి శత్రువులు ఎవరో ఇప్పుడు మనం గుర్తిద్దాం. ఒక్కసారి దీని గురించి ఆలోచించి చూడండి. పండగ ముందే పండును కోస్తే ఏమవుతుంది? పుల్లగా ఉంటుంది. జీవితంలో కూడా అచ్చం అంతే. ఆతృత అంటే అసహనం మనల్ని తొందరపాటు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. చివరికి మిగిలేదేంటి? నిరాశే. నిజమైన విజయమనేది ఓపికతో చేసే కృషి అనే మధురఫలం, హడావిడి చర్యల ఫలితం కాదు. ఇక్కడ చూడండి, దురాశని ఎప్పుడూ తీరని దాహంతో పోల్చారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఉప్పునీటి సముద్రం తాగే కొద్దీ దాహం ఎలా పెరుగుతుందో అలాగే భౌతిక సంపద వెంట పరుగెత్తడం మనశ్శాంతిని లాగేసుకుని మనల్ని కోరికలకు బానిసలుగా మార్చేస్తుంది. ఇది ఒక అంతర్గత బానిసత్వమన్నమాట. ఇది అంతులేని కోరికలను, అంతులేని బాధను సృష్టిస్తుంది. ఆ చారిత్రక సమయంలో పాశ్చాత్య ఫ్యాషన్లను గుడ్డగా ఫాలో అవడంపై గురుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ విషయం కేవలం బట్టల గురించి కాదనమాట. ఇది ఒకరి సాంస్కృతిక మూలాలను బలహీనపరిచి అసలైన గుర్తింపును కోల్పోయేలా చేసే ఒక ఉపరితల ధోరణి గురించిన హెచ్చరిక. నిజమైన స్వేచ్ఛ మన సంస్కృతిని గౌరవించడంలో ఉంది, ఇతరులను గుడ్డిగా అనుకరించడంలో కాదు. సరే, ఇప్పటిదాకా మన లోపలున్న శత్రువుల గురించి మాట్లాడుకున్నాం కదా. మరిప్పుడు ఆ యుద్ధంలో గెలవడానికి కావలసిన మార్గమేంతో చూద్దాం. స్వీయ ఆధిపత్యం సాధించడానికి గురుదేవ్ అందించిన ఆచరణాత్మక మార్గాలను చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. చూడండి, గురుదేవ్ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్లి పూజలు చేయడం లేదా కర్మకాండలు చేయడం కాదు. అది ఒక జీవన కళ. మన రోజువారీ జీవితంలో నీతి, క్రమశిక్షణ మరియు మంచి విలువలను ఆచరించడమే నిజమైన ఆధ్యాత్మికత. ఇది ఆచరణాత్మకమైన, జీవితంలో భాగమైన ఒక తత్వశాస్త్రం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఇవి కేవలం ఆలోచనలు కాదు, ఇవి మనం పాటించాల్సిన పనులు. సదాచారంటే మంచి నడవడిక, శ్రమ్ అంటే కష్టపడి క్రమశిక్షణతో పనిచేయడం, సత్సంగంటే మంచివాళ్లతో స్నేహం చేయడం, ఇంకా బలిదానంటే గొప్ప లక్ష్యం కోసం నిస్వార్థంగా త్యాగం చేయడం. ఈ 4 స్తంభాలే వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది అన్నమాట. వావ్, ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది కదా. సత్సంగ్ అంటే మంచివాళ్లతో ఉండటం వల్ల కలిగే శక్తిని ఇది అద్భుతంగా వివరిస్తోంది. మనం ఎవరితో అయితే సమయం గడుపుతామో వాళ్ల గుణాలు మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపిస్తాయి. అందుకే జ్ఞానులు మరియు మంచి గుణాలున్నవాళ్లతో మనం సమయం గడిపితే మన శీలం, మన పురోగతి చాలా వేగవంతమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఒక వ్యక్తి ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు దీన్నే ఒక పెద్ద చిత్రంలో చూద్దాం, ఒక దేశం దృష్టితో. ఎందుకంటే గురుదేవ్ బోధనలు కేవలం మన వ్యక్తిగత అభివృద్ధి కోసమే కాదు, అవి బలమైన దేశ నిర్మాణానికి కూడా మార్గనిర్దేశం చేస్తాయి. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన కదా. ఒక దేశమంటే కేవలం భూమి, సరిహద్దులు, చట్టాలు అంతే. కాని ఒక జాతి అనేది దాని ప్రజల నైతిక మరియు ఆధ్యాత్మిక బలం మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయ స్వాతంత్ర్యం మనకు ఒక దేశాన్ని ఇచ్చింది,
కాని పౌరులందరి శీలాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే మనం నిజమైన జాతిగా ఎదుగుతాం. అంటే ఒక వ్యక్తి పురోగతికైనా ఒక జాతి పురోగతికైనా రెండింటికీ పునాది ఏంటో తెలుసా? నిస్వార్థ త్యాగం. గొప్ప ప్రయోజనం కోసం వ్యక్తిగత లాభాలను పక్కన పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడే ఒక జాతి నిజంగా వృద్ధి చెందుతుంది. ఇదే మన స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసింది. ఇదే మన భవిష్యత్తు పురోగతికి పునాది కావాలి. ఒక దృఢమైన సద్గుణమైన దేశాన్ని నిర్మించాలంటే మనం పెంపొందించుకోవాల్సిన గుణాలు ఇవే. అసలు పాయింటేంటంటే బయటి చట్టాలు కాదు, మన లోపలున్న క్రమశిక్షణ ముఖ్యం. వ్యక్తిగత లాభం కాదు, నిస్వార్థ సేవ ముఖ్యం. మన మూలాలను గౌరవించడం, నాయకులు పౌరులు ఇద్దరూ నిజాయితీతో జీవించడం ఇదే అసలైన పునాది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాలాతీత బోధనల నుండి మన జీవితాల్లోకి మనం అన్వయించుకోగల ముఖ్యమైన పాఠాలను ఒక్కసారిగా చూద్దాం. దీన్ని మన వ్యక్తిగత గైడ్లాగా అనుకోవచ్చు. స్వేచ్ఛ అనేది బయటనుంచి వచ్చేది కాదు, అది లోపల మనం పెంపొందించుకోవలసింది. మన బలహీనతలను జయిస్తూ, విలువలతో జీవిస్తూ, మనల్ని మనం నిరంతరం మెరుగుపరుచుకోవడం ద్వారానే మనం నిజమైన స్వేచ్ఛను సాధించగలం. ఇక ఇది మన సమాజం కోసం ఆ పెద్ద చిత్రమన్నమాట. బలమైన వ్యక్తులు బలమైన జాతిని నిర్మిస్తారు. మనమందరం శీలం, సేవ మరియు సమగ్రత అనే విలువలను పాటిస్తే మనం కేవలం ఒక దేశంగా కాకుండా ఐక్య మరియు సంపన్నమైన జాతిగా ఎదుగుతాం. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం కలిసి ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. 1947 స్ఫూర్తి కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది ఒక నిరంతర పిలుపు. మనలో ప్రతి ఒక్కరూ తమ లోపల ఉన్న స్వేచ్ఛాజ్వాలను వెలిగించి మరింత అర్థవంతమైన మరియు ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని గడపడానికి ఇదొక ఆహ్వానం. ఒక్కసారి ఆలోచించండి.